ప్రేక్షకులకు శుభోదయం. ఇవాళ నవంబర్ 28 సోమవారం. ఈరోజు పంచాంగంలో చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, చతుర్దశి పగలు 2 గంటల 22 నిమిషాల వరకు ఉంది. విశాఖ నక్షత్రం రాత్రి 8 గంటల 56 నిమిషాల వరకు ఉంది. వర్జియన్ రాత్రి 1 గంట 22 నిమిషాల నుంచి 3 గంటల 8 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 11 గంటల 11 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల వరకు ఉన్నాయి. మరి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. అసలు ఈ సీజన్ అంతా కూడా మరి సిజేరియన్ ఆపరేషన్ నిమిత్తంగా మకర లగ్నం ఇప్పుడు సమయం చాలా బాగుంది. అలాగే మరి కర్కాటక లగ్నం కూడా చాలా బాగుంది. అందువల్ల పగటి ముహూర్తాలు కావాల్సిన వాళ్ళు మకర లగ్నం సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ చేసేవాళ్ళకి కూడా ఉదయం 10 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ విజయవాడకు సూర్యోదయం 6 గంటల 16 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 20 నిమిషాలకు. ఈరోజు రాత్రి 8 గంటల 40 నిమిషాలకి శుభ సమయం ఉంది. అదేంటండి, అమావాస్య గడియలు నడుస్తుంటే శుభ సమయం అంటారు అనుకోవచ్చు. ఏమండి, మెకానికల్ లైఫ్ చాలా స్పీడ్ యుగం. ఏదోటి సత్కార్యం వెంటనే చేపట్టాలనేటువంటి బాధ్యత, మరి అటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ప్రతిరోజు సంబంధించినటువంటి శుభ సమయం కావాలి కదా. అందులో భాగంగా ఈ రోజున శుభ సమయం సాయంత్రం రాత్రి 8 గంటల 40 నిమిషాలకు ఉంది. ఇవాళ గ్రహచారం రవి, బుధ, శని ముగ్గురు కూడా మకరంలో వృశ్చికంలో ఉన్నారు. శుక్రుడు ధనస్సులో, మకరంలో, కుజుడు, కేతువు కుంభంలో, రాహు సింహంలో, గురువు మరి ఈయన కన్యలో ఉన్నారు. ఇవాళ్ళే బుధుడు యొక్క సంచారం మరి ధనస్సులోకి మారుతుందండి. రాత్రి 10 గంటల 12 నిమిషాలకి రేపటి నుంచి ధనస్సులో సంచారం. ఇవాళ వరకు మకర లగ్నం మరి సిజేరియన్ ఆపరేషన్ నిమిత్తంగా చాలా బాగుంది. రేపటి నుంచి చూస్తే మరి కుంభలగ్నానికి రాహుకేతుల దోషం ఉన్నప్పటికీ కూడా కుంభలగ్నం ప్రయారిటీ బాగుంటుందండి రేపటి నుంచి రాబోయే కాలంలో. మిగతా గ్రహాలంటే బుధ, శుక్ర, రవి, శని వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటారు. కుంభం తర్వాత మీనలగ్నం ఇంకా బాగుంటుంది. మీనలగ్నం అయితే కనుక రేపటి నుంచి సిజేరియన్ ఆపరేషన్కి చాలా ఎక్సలెంట్గా గ్రహచారం నడుస్తుంది. ఈ సిజేరియన్ ఆపరేషన్లకి ముహూర్తాలు చెప్పే సిద్ధాంతులని అందరినీ కూడా మరి చాలామంది వెలివేసినట్టుగా ఛాందస్ పక్షంలో మాట్లాడుతూ ఉంటారండి. ఓకే, వాళ్ళందరినీ ఛాందస్ పక్షంగా మాట్లాడదాం, బాగుంది, మనకి నోటికి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. కానీ సిజేరియన్ ఆపరేషన్ లేకుండా వాళ్ళ డెలివరీస్ 90% జరుగుతున్నాయా? లేదు కదా. మరి ఇట్లాంటి సందర్భంలో మరి ఏదో ఒక సందర్భంలో సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పిల్లాడు పుట్టాల్సిందే, శిశువు జన్మించాల్సిందే. అట్లాంటి సందర్భంలో మనం మంచి ముహూర్తానికి చేసుకుంటే నష్టమే ఉందండి. గ్రహబలం బాగుండాలి కదా. పుట్టబోయే శిశువుల యొక్క సంచారం బాగున్నప్పుడే మరి వాళ్ళకి తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుంది. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆరోగ్య సమస్యలు, కొంచెం పెరుగుతున్న కొద్దీ విద్యా సమస్యలు, వాళ్ళకి తర్వాత పెద్దయ్యాక ఉద్యోగ సమస్యలు, అంతా కష్టాలతో నడిస్తే ఎట్లా ఇబ్బంది పడతారండి. అందుకోసమే ప్రజల యొక్క సౌకర్యార్థం ఎవరో పెద్ద ఆయన ప్రారంభం చేశాడు సిజేరియన్ ఆపరేషన్కి పంచాంగంలో ముహూర్తాలు వేయడం. నేను కూడా నా పంచాంగంలో ప్రతిరోజు సిజేరియన్ ముహూర్తం రాస్తానండి. ఏమంటే మరి దోషయుక్త నక్షత్రం ఉంది కదా అంటారు. కరెక్టే, అర్జెంటు ఇబ్బంది వచ్చే టైం వచ్చేస్తుంది, ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు అమావాస్యలు, మంగళవారాలు చూస్తామా? చూడం, మంచి సమయాన్ని చేసేస్తాం. ఆ రోజున కనీసం మంచి బలమైనటువంటి ముహూర్తం చేస్తే బాగుంటుంది. తద్వారా ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహచారంలో మీనలగ్నం రేపటి నుంచి బాగా ఎక్సలెంట్ టైం అండి. గురువు లగ్నాన్ని చూస్తూ ఉంటాడు. అలాగే భాగ్యంలో రవి, శని ఉంటారు. రాజ్యంలో బుధ, శుక్రులు ఉంటారు. లాభంలో కుజుడు ఉంటాడు. 5 గ్రహాల యొక్క సంచారం చాలా బాగుంటుంది. షష్ఠరాహు కూడా అనుకూలిస్తాడు. 6 గ్రహాల బలం బాగుంటుంది. కాబట్టి సిజేరియన్ ఆపరేషన్కి రేపటి నుంచి వెళ్ళేవాళ్ళు మీన లగ్నానికి ప్రయారిటీ తీసుకోండి. నెక్స్ట్ ప్రయారిటీ గోస్ టు కన్యా లగ్నం. ఇంకా కుదిరితే రాత్రిపూట 1 గంట 2 ఆ ప్రాంతాల్లో హాస్పిటల్స్ ఉండి అత్యవసరంగా చేర్చుకోవాల్సిన పరిస్థితి కనుక వస్తే మరి ఈ సందర్భంలో ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి మీరు ఈ సిజేరియన్ ఆపరేషన్ విషయంలో. కనీసం ఈ గర్భిణీగా ఉండగా ఆ తల్లి మరి భగవద్ధ్యానం ఇన్నాళ్ళు సాగించినా సాగించకపోయినా, ఇంకా డెలివరీ జస్ట్ బిఫోర్ డెలివరీ అయినా సరే 1-2 రోజులు, 4-5 రోజులు ఏదైనా సరే ఆహారం తీసుకున్నా, పాలు తాగినా, టీ తాగినా, కాఫీ తాగినా, స్వీట్స్ తిన్నా, స్నాక్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే భగవద్ధ్యానం బాగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా 100% చెప్పొచ్చు పుట్టబోయే పిల్లల యొక్క ఆరోగ్య స్థితి, అభివృద్ధి, గ్రహచారం 100% జాతకం చూడకుండా చాలా మంచి పిల్లలు పుడతారని చెప్పొచ్చండి. కారణం ఏంటంటే అసలు గర్భిణీగా ఉండగానే ప్రతిరోజు భగవద్ధ్యానం కనుక చేస్తూ ఉంటే పురాణాల ద్వారా వచ్చినటువంటి విజ్ఞానం ఏమిటంటే గర్భంలో ఉన్నటువంటి స్త్రీ యొక్క శిశువు, ఈ స్త్రీ ఏదైతే ఆహారం తీసుకుంటుందో ఒక అన్నవాహిక ప్రత్యేకంగా అటు లోపల ఉన్న శిశువుకి పోషణార్థం ఆ వాహికలోంచి కొంచెం ఆహారం వెళ్తూ ఉంటుందట.
మరి సైంటిఫిక్గా అది కరెక్టో కాదో చెప్పలేను, పురాణాల ద్వారా మాత్రం అట్లా చెప్పబడి ఉంది. ఆ సందర్భంలో భాగంగా మరి మన ఈ యొక్క గ్రహచారంలో ఆ గత స్మృతితో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి ఈ అన్నవాహిక ద్వారా తింటున్నప్పుడు భగవన్నామం చేయడం, ఖాళీగా ఉన్నప్పుడు కూడా భగవన్నామం చేయడం మూలంగా ఆ శిశువు క్రమేణా పూర్వజన్మ వాసనల్ని ఫిల్టర్ చేయబడతాయట వాడికి మైండ్లో. గర్భంలో పిల్లడు తనతో ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తూ ఉంది అంటూ ఉంటారే, అవన్నీ కూడా వాడి గత స్మృతులు తలుచుకుని వాడు అట్లాగా లోపల కదులుతూ ఉంటాడట. ఆ శిశువుకి గత స్మృతిలో ఒకవేళ వాడు సద్భక్తుడు అనుకోండి, వెల్ అండ్ గుడ్, మళ్ళీ జన్మలో కూడా వాడు గత స్మృతులు మర్చిపోయి మళ్ళీ సద్భక్తుడుగానే సచ్చీలుడుగానే వచ్చే అవకాశం వస్తుంది. గత జన్మలో వాడు ఏమైనా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు లాంటి దుర్మార్గుడు అనుకోండి, వాడికి లోపల ఇంకా ఈ ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఈవిడ భగవన్నామం చేయకుండా కనుక ఆహారం తీసుకుంటే వాడికి ఆ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు లక్షణాలు లోపలే అట్లాగే ఉంటూ వాడు బయటకు వస్తుండట. బ్రేక్ విన్ పాయింట్, గర్భంలో నుంచి ప్రపంచంలోకి అడుగుపెట్టే ఆ బ్రేక్ విన్ పాయింట్ చూసారా, ఆ సందర్భంలో వాడు గత స్మృతులు మర్చిపోయే అవకాశం వస్తుంది. మరి గర్భంలో ఈవిడ ఆహారం పెడుతూ గర్భంలోనే వాడిని కనుక శుద్ధి చేసేసి వాడి కనుక మంచి విజ్ఞానం రావడం కోసం చెప్పి ఆహారంతో పాటు మొత్తం అంతా కూడా భగవన్నామం చేస్తూ 24 hours ఆవిడ భగవన్నామం చేస్తూ మంచి తెలివికి సంబంధించినటువంటి పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం, కొంచెం మ్యాథమెటిక్స్, సైన్స్ ఇట్లాంటి పుస్తకాలు చదవడం, విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి పుస్తకాలు చదవడం మూలంగా శిశువు లోపలే విజ్ఞానంతో తయారైపోతాడు. ఆటోమేటిక్గా మరి పద్మవ్యూహం గురించి గర్భంలో ఉన్న అభిమన్యుడికి అర్జునుడు చెప్పినట్టు గాథ విన్నారు కదా. మనం ఇక్కడ పురాణాల గురించి మాట్లాడుకుంటున్నాం, సైన్స్ గురించి మాట్లాడుకోవట్లా. కాబట్టి 100% విషయాలన్నింటినీ కూడా మనం పురాణ విజ్ఞానాన్ని మాట్లాడుకోవాలి ఇక్కడ. కాబట్టి గర్భంలో ఉన్నటువంటి వాడికి విజ్ఞానాన్ని అందించవచ్చు అనేటువంటి విషయం మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకోసమే ధర్మశాస్త్ర విషయాలు, వేదం, పురాణం ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీని సాక్షాత్తుగా ఒక ఆలయంలో దేవతామూర్తిగానే భావిస్తారండి. ఎందుకంటే ఆవిడ ఆ యొక్క శరీరంలో నుంచి రాబోయేటువంటి ఉత్పత్తి అవబోయేటువంటి ఆ శిశువు లోకానికి ఎంతో ఉపయోగపడతాడేమో అని ఒక భావనతో అట్లాంటి ప్రభావం చూపించారు. అంతేకాదు మరి అందరూ తెలుసుకోవాల్సిన విషయం, గర్భిణీ స్త్రీ చేతిలో తప్పితే ఇంక ఎవరి చేతిలో లేదండి. లోపల ఉన్న శిశువు మంచి యోగజాతుడిగా పుట్టడానికి గర్భిణీ స్త్రీకి చేతిలో మాత్రమే ఉంది. ఒక్క 6 నెలలు లేదా 4 నెలలు 5 నెలలు వచ్చేదాకా ఎట్లా శ్రమపడ్డా సరే 6 నెలల నుంచి ఆ డెలివరీ దాకా తరచుగా భగవన్నామం చేయడం, విజ్ఞాన సంబంధమైన పుస్తకాలు, అలాగే సరదాగా ఉండడం, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడం. సీమంతం పుంసంలో కార్యక్రమాలు ఎందుకు పెట్టారనుకున్నారు? వేడుకలు చేస్తున్న కొద్దీ ఆ గర్భిణీ స్త్రీ చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందుకోసం గర్భిణీ స్త్రీ ఏం కోరుకుంటే అది తీర్చాలని కూడా చెప్తూ ఉంటారు మన వాళ్ళు. స్త్రీ గర్భిణీగా ఉన్నప్పుడు భర్త దూరాలు వెళ్ళకూడదని చెప్తారు. అలాగే భర్త ఆ అమ్మాయి అనుచితమైన కోరికలు ఏవైతే కోరుతుందో అవన్నీ తీర్చమన్నారు. అనుచితమైన కోరికలు ఏవి పెడతావు కాదండి, అనుచితమైన కోరికలు తీర్చమని చెప్పేసి, ఆవిడ ఆనందంగా ఉండేలాగా చేయమని చెప్పేసి ఇవన్నీ చెప్పడం మూలంగా ఆ పుట్టిన శిశువు ఆనందంగా పుడతాడు, భవిష్యత్తులో వాడి జీవితం ఆనందంగా వెళుతున్నది. ఇవన్నీ కూడా సైకలాజికల్ ట్రీట్మెంట్ గర్భంలో ఉండగానే ఆ గర్భిణీ స్త్రీకి చేయడం అనేది మన వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి సైకలాజికల్ ట్రీట్మెంటు. దీనికి పురాణాలు ప్రోత్సాహాన్ని ఇచ్చినాయి. పురాణాల్లోంచి ఈ సైకలాజికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. సైకలాజికల్ ట్రీట్మెంటే మళ్ళీ పురాణాలను ఎంకరేజ్ చేస్తుంది. అటువంటి గొప్ప విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోండి. ఈ యొక్క సిజేరియన్ ఆపరేషన్ ముహూర్తాల విషయాలు తీసుకుంటున్నాం కాబట్టి ఆ పురాణాల ఇంపార్టెన్స్, పురాణాల్లో వాళ్ళు చెప్పినటువంటి సైంటిఫిక్ ఆ 4 నెలలు కష్టపడ్డామా, మనం ఉండగా మన పిల్లలు మంచి అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే జీవితాంతం సుఖపడతాం కదా. వాళ్ళు కష్టపడుతూ ఉంటే జీవితాంతం కష్టపడాలి కదా. అందుకోసం చెప్పేసి మన తత్వాన్ని మార్చుకుందాం. ఫాస్ట్ లైఫ్, ఫ్యాన్సీ లైఫ్ అనే తర్వాత ఏం చేయండి. ఈ 4 మాసాలు మాత్రం గర్భిణీ స్త్రీ లేని వాళ్ళందరూ కూడా మీరు సమాజ శ్రేయస్సు కోసం ఒక విధంగా కృషి చేస్తున్నట్టు లెక్క. మంచి పిల్లలు పుట్టారు, తెలుగులో పిల్లలు పుట్టారు, వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. మీ కుటుంబానికి గౌరవం, సమాజంలో వాళ్ళు గౌరవంగా పెరిగే అవకాశం వస్తుంది. దయచేసి గర్భంగా వచ్చిన దగ్గర నుంచి కనీసం 4వ మాసం 5వ మాసం దాటిన తర్వాత, ప్రారంభం నుంచి సరే ఓకే వెళ్ళండి గుడ్, 5వ మాసం దాటంగానే ఆ యొక్క లోపల శిశువుకి మొత్తం అవయవాలను కూడా ప్రస్ఫుటంగా ఏర్పడడం ప్రారంభమవుతూ ఉంటాయి. అప్పటి నుంచి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుని ఇలాంటి నియమాలు కనుక పాటిస్తే భగవన్నామం చేస్తూ ఉండండి. భోజనం చేస్తూ గోవిందనామస్మరణ, గోభిర్ వేదాంతైర్ విద్యతే లభ్యతే శక్తి ఇది గోవింద అని వ్యుత్పత్తి. గోవిందనామస్మరణానికి చక్కటి పిల్లలు పుడతారు ఖచ్చితంగా 100%, ఏమీ అనుమానం లేదు. ఇంకా కుదిరిందా సౌందర్య లహరి పారాయణ చేసుకోండి. చక్కటి అందమైన పిల్లలు, అన్ని అవయవాలతో కూడుకున్న వాళ్ళు పుడతారు. భగవద్గీత పారాయణ చేయండి, విజ్ఞానవంతులైన పిల్లలు పుడతారు. భగవన్నామస్మరణతోనే ఆహారం తీసుకోండి, చక్కటి యోగ జాతకులు పుడతారు. ఇంకా మీరు సిద్ధాంతి కూడా జాతకం చూపించక్కల్లా, పిల్లాడు పుట్టే టైం మంచిదే ఖచ్చితం అంతే. ఆ గర్భంలో ఉండగా ఆ తల్లి కనుక అట్లాంటి దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తే మీకు మీ పిల్లవాడి జాతకం 100 ఏళ్ళ జీవితంలో కూడా వాడి జాతకం చూపించాల్సిన అవసరం లేదు. వాడు 100% మంచి పిల్లవాడే పుడతాడు అంతే. అది శాస్త్రం అంతే, శాస్త్రవాక్యం మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. అటువంటి గొప్ప పిల్లల కంటే మీకు కూడా జీవితం సుఖంగా ఉంటుంది. ఇవాళ రోజున 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిద్దాం.
మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఇవాళ రోజున ప్రతి పని కూడా చాలా అవరోధాలతో అడ్డంకులతో నడుస్తూ ఉంటుందండి. ఏ పని కూడా సవ్యంగా సాగదు. ప్రతి పనిలోనూ కూడా చిన్న చిన్న సమస్యలు అడ్డంకులు వస్తుంటాయి. మీకు మాత్రం ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి. ఈ పని ఈ విధంగా చేస్తే నాకు లాభం వస్తుంది, ఈ పనిని ఈ విధంగా వెంటబడితే పనులు పూర్తి అవకాశం వస్తుంది, నేను విజయాన్ని సాధించుకోగలుగుతాను, ఇట్లాంటి భావాలని కూడా మీరు ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఇవాళ దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు సరిగా నడిచే అవకాశం లేదు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో మీరు తెల్లటి పుష్పాలతో జగదమ్మను ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం అనేటువంటి లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన ఘటనలు బాగా ఎదురయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి మనోధైర్యం కోల్పోయే అవకాశం వస్తుంది. ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. నేను వెళ్తున్న రూటు కరెక్టేనా కాదా, ఈ కారణంగా నేనేమైనా ఇబ్బందులు పడతానేమో, వెళ్తున్న మార్గం సరైనది కాకపోతే మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కదా, ఇలాంటి భావనతో ఈ రోజునంతా కూడా మీరు చాలా చికాకులు పొందే అవకాశం ఉందండి. ఈ రోజున దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రతి పని కూడా ఆలస్యమై మీరు అధికారుల ద్వారా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు సరిగా నడిచే అవకాశం లేదు. ఆరోగ్య విషయం కూడా బహు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఇవాళ మీ అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి అనంతరం ఆదిత్య హృదయం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మేషరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఇరువురు కూడా ఇవాళే కాదు, ఈ రాబోయే వారం రోజుల్లోనూ షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలు చాలా జాగ్రత్త చేసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మిథున రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు అందే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సమస్యలు వచ్చినా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విద్యార్థులకు, రైతులకు, ఫైనాన్స్ వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మాత్రం మీకు మంచి సూచనలు, సలహాలు అందినా ఈ రోజున ఈ యొక్క కుజుడు యొక్క సంచార ప్రభావంగా మధ్య మధ్యలో సమస్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. మీకు అవకాశం కుదిరితే సుబ్రహ్మణ్య సహస్రనామం కానీ, సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ ప్రాతకాలంలో పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. నూతనోత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఏ పని కూడా పూర్తవుదండి. మీరు ఎంత ఉత్సాహం ప్రదర్శించినా, ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా ఇవాళ రోజువారీ కార్యక్రమాల్లోనే మీ దృష్టిని కేంద్రీకరించడం మంచిది. కుటుంబ వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా స్వయంగా చూసుకోవడం మంచిది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచడం అనేది చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలు బాగా ఎదురయ్యే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. నవగ్రహాలకి 11 ప్రదక్షిణాలు చేసి బయటకు వెళ్ళడం కూడా మీకు చాలా మంచిదని చెప్పి సూచన చేస్తూ ఉన్నాం. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు ఇవాళ చాలా ఆనందంగానే కాలక్షేపం చేస్తారు. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. విజయవంతమైన ఫలితాలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ కూడా మీకు విజయ శాతమే ఎక్కువగా ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. సమాజం ఎట్లా ఉన్నా సరే ఈ రోజున ఈ సింహరాశి వాళ్ళు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఉద్యోగులు కూడా తోటి వాళ్ళతో కలిసి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. సహకారం చేసే జనాభా ఎక్కువగా ఉంటారండి ఇవాళ ఈ రోజున. అందువల్ల మంచి ఫలితాలు తీసుకుంటూ మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించి చాలా మంచి ఫలితాలు పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ విజయవంతమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మొత్తం మీద చాలా ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కన్యా రాశి. వీళ్ళకి గ్రహచారంలో అనుకూల స్థితి బాగా పెరుగుతుందండి. క్రమేణా 1 by 1 ఇంకా విజయవంతమైన ఫలితాలు బాగా పెరుగుతూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చెప్పనవసరం లేదు. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి ఫలితాలు పొందుతారు. సెటిల్మెంట్ ధోరణిలో కొన్ని సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడానికి కృషి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. భవిష్యత్తు మీద మీకు ఆశ జనించేటువంటి ఫలితాలు బాగా ఉండే అవకాశం ఉంది. తులారాశి. ఈ తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలన్నీ కూడా చాలా విజయ పరంపరకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవాళ డబ్బు ఖర్చు బాగా అవుతూ ఉంటుంది. ప్రతి పని కూడా ఆలస్యంగా అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అంతేకాకుండా మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఇవాళ మీకు లాభదాయకమైనటువంటి గ్రహచారంగా కనబడుతూ ఉంటుంది. కానీ లాభాలు రావు. కొత్త ప్రయత్నాలు చేయొద్దు. రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీరు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకున్నా, ఏ పనుల కోసం చెప్పి మీరు ముందుకు వెళ్ళినా కానీ ఇబ్బందికరమైన ఘటనలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచన చేస్తున్నాం. వృశ్చిక రాశి. అవాంతరాలు, అడ్డంకులు, ప్రతి పనులను ఆలస్యం వెంబడిస్తున్నా ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తూ ఉంటారు. నేను ప్రతి పని కూడా చేయగలనని ధీమా బాగా వ్యక్తం చేస్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి, సరి చేసుకుంటూ ఉంటారు. ఒక పక్కన సమస్య ఉత్పత్తి అయిందా, ఆ సమస్యను పరిష్కరించుకునే మార్గంలో దాన్ని పొందేటువంటి తత్వంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశం కూడా వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి జీవితాన్ని పొందే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు, మంచి శుభ సంబంధంగా ఈరోజున ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆనందంగా జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనురాశి. ఈ రోజున ధనురాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా డబ్బు ఖర్చు బాగా అవుతుంది. పనులు అవాంతరాలతో కూడుకుని ఉంటాయి, కానీ తెలివితేటలు బాగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఆరోగ్య పరిరక్షణ బాగా దృష్టి కేంద్రీకరిస్తారు. సమస్యలు వస్తుంటే వాటి పరిష్కారాలు కూడా వెతుక్కుంటారు. అలాగే ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందాలనేటువంటి చేసే ప్రయత్నం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవనం సాగిస్తారు. అంతటా కూడా విజయాలు సాధించడానికి ప్రత్యేకమైన తెలివితేటలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. రవి, శని, బుధ సంచారం దృష్ట్యా అవాంతరాలు మాత్రం తప్పవు. కుదిరితే కనుక ప్రాతకాలంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకుని బయటకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున మీకు కుజుడు, రాహు బాగుండలేదు. అలాగే వ్యయంలో శుక్రుడు ఉన్నాడు. పనిముట్ల మార్గంలో గాయాలే అవకాశం ఉంది. ఈ సంచారం ఇట్లా ఉండగా ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, డ్రైవింగ్లో ఉన్నవాళ్ళు, అంటే డ్రైవర్స్గా పనిచేసే వాళ్ళు కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. వీళ్ళకి సమస్యలు బాగా ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. మకర రాశికి సంబంధించి ఈ కుజరాహులు ఇద్దరు బాగాలేదు, శుక్రుడుగా బాగాలేదు. దుర్గా సప్తశ్లోకి సుబ్రహ్మణ్య సహస్రనామం కానీ, సుబ్రహ్మణ్య అష్టోత్తరం కానీ కొద్ది రోజులు ఆపకుండా పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే మీరు రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం చాలా అవసరం. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా మీరు ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం మీరు తీసుకునే జాగ్రత్తలు బట్టి ఉంటాయి. ఈ రోజున బుధ, శని, రవి, చంద్ర సంచారం బాగుంది కాబట్టి జాగ్రత్తలు అధికంగా పాటిస్తే 5 గ్రహాల సంచారం బాగుంది కాబట్టి సమస్యలు దాటి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వాళ్ళ దైనందిన కార్యక్రమాలు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. పుణ్యకార్యాల మీద, శుభకార్యాల మీద మంచి ఫలితాల కోసం ప్రయత్నిస్తారు. శుభవార్తలు తరచుగా వింటూ ఉంటారు. అందరూ సహకారంగా ఉంటారు. అలాగే ఈ రోజున జరగవేమో అనుకునేటువంటి కార్యక్రమాలకు కూడా మీరు శ్రీకారం చుట్టి వాటిని సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి వాళ్ళ దైనందిన కార్యక్రమాలు బాగుంటాయండి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలన్నీ బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.